కొత్తగా రిలీజ్ అయిన దురంధర్ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? ఆయనే ఆదిత్య ధర్. మరి ఆయన ఢిల్లీలో జన్మించిండు 1983లో. సినిమాలపై కాదు ఇంట్రెస్ట్ ఆయనకు, క్రికెటర్ అవ్వాలని మంచి ఆశతో వచ్చిండు. కానీ ఇక పాలిటిక్స్ ఉంటాయి కదా, దానివల్ల దాని నుంచి ఆయన బయటకు వచ్చేసిండ్రు. ఆ తర్వాత మరి 2021లో ఆయన యామి గౌతమితోని పెళ్లి చేసుకున్నాడు. మరి 2024లో కొడుకు కూడా పుట్టిండు. మరి నేను ఈ విషయం ఎందుకు చెప్పబోతున్నా అంటే, మరి మనం కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుందాము. ఈ రోజు నేను మీకోసం గంగాపుత్రకు సంబంధించిన అమ్మాయిల్ని తీసుకొచ్చినాం కాబట్టి అమ్మాయిల రిక్వైర్మెంట్ ఏంటి, మరి వాళ్ళు ఎట్లాంటి సంబంధాల కోసం కోరుకుంటున్నారు, మరి వాళ్ళు ఎక్కడోళ్ళు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏందనే విషయం గురించి మన యాంకర్ నవ్య పూర్తిగా సంక్లిష్టంగా డౌట్స్ లేకుండా అన్ని విషయాలు మీకు వివరిస్తుంది. మీరు శ్రద్ధగా వినాలని నేను చెప్తున్నా. సార్ చెప్పిన దాంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అండి? డైరెక్టర్ ఫీల్డ్ లోకి రావాలనుకోలేదు. అతని ప్యాషన్ అంతా క్రికెట్ పైనే ఉండింది. కానీ అతని దేంట్లో అయితే తనకి ఇష్టం ఉందో అది చేయకుండా వేరే ఫీల్డ్ లోకి వచ్చి సక్సెస్ అనేది సాధించారు. అలాగే పెళ్లి విషయంలో కూడా అండి, మనకు కొన్ని అనుకుంటాం, ఇలాంటి అమ్మాయి రావాలి, ఇలాంటి అబ్బాయి రావాలి, లైఫ్ బాగుంటుంది అనుకుని. అలాంటి వాళ్ళు రాకపోయినా కూడా మనం కొంచెం అడ్జస్ట్ అయినా, మనం కొంచెం అర్థం చేసుకున్నా కూడా లైఫ్ అనేది 100% హ్యాపీగానే ఉంటుందండి. అది వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి, అది వాళ్ళు ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఎవరైతే మన లైఫ్ లోకి వస్తారో వాళ్ళని 100% హ్యాపీగా చూసుకోండి. లైఫ్ దానంతట అదే హ్యాపీగా సాగిపోతుంది. అలా లైఫ్ 100% హ్యాపీగా ఉండాలనే ఈ రోజు మీ అందరి ముందుకు మేము గంగపుత్ర అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. మరి ఈ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రోజు నేను గంగపుత్ర అమ్మాయిలను తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/6/1992, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు గంగపుత్ర క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే బెస్ట్ అయినా ఓకే, కానీ అబ్బాయి చూడడానికి బాగుండే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ అయితేనే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, హైదరాబాద్ లో ఉండే అబ్బాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదండి, కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి మంచిగా చూసుకునే ఫ్యామిలీ మటుకు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా గంగపుత్ర క్యాష్ లో ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1995, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ బి ఫార్మసీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, గంగపుత్ర క్యాస్ట్ లోనే మంచి హై ప్రొఫైల్ కావాలి అని కోరుకుంటున్నారండి. మంచి ప్యాకేజ్ ఉండి, ఓన్ హౌస్ ఉండి, హైదరాబాద్ లో ఇల్లు ఆస్తులు అట్లా ఉండే ప్రాపర్టీ అదంతా బాగుండే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదండి. పెద్దగా క్యాస్ట్ గురించి కూడా ఏం చూడట్లేరు. ఓసీబీసీ అయినా పర్వాలేదండి, కానీ మంచిగా ఉండే ఫ్యామిలీ మటుకు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి మరొక అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/5/1990, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ పీహెచ్డీ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే కాలేజ్ లో లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, గంగపుత్ర అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి ముందుకు వస్తాం అనుకుంటున్నారు. అబ్బాయి బాగుండాలి, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదండి, గుడ్ లుకింగ్ ఉండి చూడడానికి బాగుండి హైట్ మటుకు 5'8" ఉండే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి వీళ్ళు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/10/1997, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే హెచ్ఆర్ గా జాబ్ చేస్తుందండి. మరి నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు గంగపుత్ర క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అబ్బాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఇది కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/3/1998, 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, గంగపుత్ర క్యాస్ట్ లో నుంచే మంచి అబ్బాయి కావాలనుకుంటున్నారు. ప్రాపర్టీ వైజ్ గా కూడా ఒక 5-6 CR ఉండి, హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉండి, అబ్బాయి కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది, అట్లా ఆలోచిస్తున్నారు వీళ్ళు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా.
మరి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/7/1985 అంటే కొంచెం లేట్ మ్యాచ్ అమ్మాయి అండి ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయి హైట్ 5.5 ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసింది. ప్రెజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదండి. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే గంగపుత్ర క్యాస్ట్‌లో నుంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. అబ్బాయి కూడా లేట్ మ్యాచ్ అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే సెకండ్ అయినా పర్వాలేదండి. చేసుకోవడానికి ముందుకొస్తాం అనుకుంటున్నారు. పిల్లలు లేకుండా ఉంటే చాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టండి.